ప్రపంచమునలో మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము లివింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ హిస్ కమింగ్. క్రీస్తు రెండవ రాకడ యొక్క వెలుగులో జీవించటము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 1వ తెస్సలోనికలు 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. సెయింట్ పాల్స్ లెటర్ 1 Thessalonians chapter 5 verse 5. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. Ye are all the children of light and the children of the day. We are not of the night nor of the darkness. కాబట్టి అనిశ్చిత అంధకారములో ఉన్నటువంటి నేటి లోకంలో ఉన్నటువంటి అధికంగా ఉన్నటువంటి వారిని ఉద్దేశించి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తెస్సలోనిలో ఉన్నటువంటి సంఘస్థులకు మరి తెలియజేస్తున్నాడు. మరి అక్కడ ఆ క్రీస్తు తిరిగి వచ్చే వరకు కూడా వెలుగులో జీవించమని ప్రోత్సహించడం మనం చూస్తున్నాం పిల్లలు. ఇన్ ద era of uncertainty and darkness, the Apostle Paul encourages the Thessalonians and even us to live in the light of Christ's imminent return. ఆయన తిరిగి రావటం అనేటటువంటిది అది తథ్యము, తప్పనిసరి. మరి ఆ యొక్క మరి క్రీస్తు యొక్క మరి రెండవ రాకడ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము వెలుగు సంబంధులుగా జీవించాలని చెప్పి పౌలు భక్తుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మరి ఇందులో భాగంగా 3 key aspects, 3 key aspects we are going to see. One is స్వరూపం, ఐడెంటిటీ. We need to identify that thing. రెండవది ఇన్సైట్, అవగాహన. మరి మూడవదిగా ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం ఏ రీతిగా ఉంటుంది అన్నటువంటిది. మొట్టమొదటిగా మరి ఐడెంటిటీ, దాని యొక్క స్వరూపము. చిల్డ్రన్ ఆఫ్ ద లైట్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వెలుగు సంబంధులుగా ప్రియులారా. మరి రికగ్నైజింగ్ అవర్ డివైన్ నేచర్ అండ్ కాలింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ప్రియులారా మనకున్నటువంటి దైవికమైనటువంటి ఆ స్వభావం. ఎవడైనా క్రీస్తునందు నిలబడు నూతన సృష్టి. ఆ యొక్క ఆత్మీయమైనటువంటి స్పిరిచువల్ నేచర్ మనం కలిగి ఉంటాం ప్రియులారా. ఆత్మజాత నడిపింపబడేటటువంటి వారంగా ఉంటాము. అండ్ ఆల్సో అవర్ కాలింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనల్ని ప్రియులారా మనల్ని రక్షించింది ఎందుకంటే ఇతరులను రక్షించడం కోసం. మన ప్రతి ఒక్కరికి కూడా దెర్ ఇస్ ఎ కాలింగ్. జనరల్ కాలింగ్ ఈస్ దేర్ అండ్ స్పెసిఫిక్ కాలింగ్ ఈస్ దేర్. జనరల్గా సర్వ సృష్టికి కూడా ఆ గ్రేట్ కమిషన్ అంటున్నది. అది అందరు విశ్వాసులకు కూడా. వీఆర్ ఆల్ కాల్డ్ టు షేర్ ద గుడ్ న్యూస్, టు గో టు ది అన్రీచ్డ్ ఏరియాస్. మనం ఉన్నటువంటి ప్రదేశమే, మనల్ని ఒక ప్రదేశంలో ఉన్నామంటే ఉద్యోగ రీత్యా మరి విద్యార్థులుగా, స్టూడెంట్స్గా మరి పరిచర్యల ద్వారా ఉన్నామంటే దేవుని చేత పంపబడినటువంటి వారు. ఎక్కడ ఉన్నా సరే పిల్లలు మనము ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ యొక్క సువార్తను మరి తెలియజేయమని, ఈ యొక్క గుడ్ న్యూస్ అన్నటువంటిది. కాబట్టి దాన్ని మనం గుర్తుంచుకుందాము. గ్రీకు పదము ఫోస్ అన్నటువంటి ఆ గ్రీకు పదము ఏంటంటే లైట్. లైట్ అనేటటువంటి దానికి గ్రీకు పదము ఫోస్. ఇట్ సిగ్నిఫైస్ ఇల్యూమినేషన్, క్లారిటీ అండ్ ట్రూత్. ప్రియులారా మరి విశ్వాసులుగా మనము మరి ఈ యొక్క వెలుగైనటువంటి మరి ఆ యొక్క వెలుగులో ప్రకాశవంతమైనటువంటిది ఇల్యూమినేషన్, ప్రకాశం. ఎక్కడైతే వెలుగు చూసినప్పుడు అక్కడ ఎంతో ప్రకాశంగా ఉంటుంది ప్రియులారా. ఈ దినాలలో మరి క్రిస్మస్ సీజన్లో అందరూ కూడా స్టార్స్ పెడుతున్నారు. అక్కడ ఆ ప్రాంతం ఎంతగా మరి ఆ యొక్క క్రీస్తు యొక్క బిడ్డలుగా అదొక రిప్రజెంటేటివ్, ఒక గుర్తింపుగా. మరి ఇక్కడ మరి చూసినట్లయితే ఇల్యూమినేట్స్. చీకటిలో ఈ యొక్క వెలుగు ప్రకాశిస్తుంటుంది. అంతేకాకుండా క్లారిటీ,
చీకట్లో ఉన్నటువంటి వారు ఎంతో చీకటి సంబంధులుగా గుడి అంధత్వంలో ఉంటారు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియనటువంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇలా క్లారిటీ అనేటటువంటిది కావాలి అంటే వీ నీడ్ టు కమ్ ఇన్ టు ద లైట్. క్రీస్తు యొక్క వెలుగులు ఆయన అన్నాడు, నేనే వెలుగును. నా యొక్క మరి ఆ యొక్క వెలుగులో ఉన్నటువంటి వారు చీకట్లో ఉండలేరు. ఆ వెలుగు సంబంధులుగా మరి అంతేకాకుండా ట్రూత్, సత్యము పిల్లలు మరి ఆ పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు ఆయన మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది అబద్ధం, ఏది నిజమైనటువంటిది అన్నటువంటిది మనము ఇక్కడ తెలుసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ మరి ఇట్ హైలైట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. మరి ప్రభుని ఎరిగినటువంటి వారంగా మనం తెలుసుకునేటటువంటిది ఏంటంటే చీకటి సంబంధం, చీకటి కార్యములు, ఆ యొక్క దుష్టత్వము, చెడుతనము, వాటి నుంచి మనం ఏంటంటే వెలుగులోనికి మారటం. పిల్లలు ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, an identity rooted in జీసస్ సాల్వేషన్. యేసు ప్రభు ద్వారా మనం ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తం నూతన ఆయన, కొత్త ఆయన అని చెప్పి 2 కొరింథీ 5:17 మనం చూస్తాము. ఆ రీతిగా పిల్లల మార్పు అనేటటువంటి పాతవి అన్నటువంటి పాత అలవాట్లు, ఆ యొక్క ప్రియులార ఆ చీకటి కార్యాలన్నీ కూడా పోయి ఆ క్రీస్తు మన యొక్క జీవితంలో హీ ఎన్లైటన్స్ us, మనను వెలుగుగా చేస్తాడు, వెలుగుమయం చేస్తాడు, ప్రకాశవంతంగా. అవర్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. పిల్లల మరి ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. And the light shineth in darkness, and the darkness comprehended it not. కాబట్టి పిల్లలారా ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం లోకంలో మరి వచ్చి ఉంటున్నారు. మనం ఆ యొక్క క్రీస్తు జన్మదినమును మనం జరుపుకొని ఉంటున్నాము. కానీ ఇంకా చాలా మంది కూడా ఆ యొక్క చీకటిలోనే జీవిస్తున్నారు. వారు గ్రహింపలేకుండా ఉంటున్నారు పిల్లలు. కాబట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి వారం వింటున్నాము. కాబట్టి మన యొక్క స్వరూపాన్ని అంగీకరించి లెట్స్ అక్నాలెడ్జ్ అవర్ ఐడెంటిటీ. మరి ఇట్ కంపెల్స్ us టు ఆనర్ గాడ్ త్రూ ఇంటిగ్రిటీ అండ్ లవ్. కాబట్టి పిల్లల మనం పాపి అని తెలుసుకొని మరి దేవుని మరి ఆస్తికర్తలుగా పిల్లరా మరి ఎంతో ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తూ మరి ఆయన యొక్క ప్రేమలో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దాకా కూడా ఒక మరి దీని గురించి తెలుసుకొని ఉంటున్నాము. ఐడెంటిటీ అన్నటువంటిది క్రీస్తులో ఏంటి మనం అన్నటువంటిది వెలుగు సంబంధం. మరి రెండవదిగా ఇన్సైట్. వీ నీడ్ టు అండర్స్టాండింగ్ ద టైమ్స్. ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను మనము అవగాహన తెలుసుకొని ఉండాలి. లివింగ్ ఇన్ లైట్ రిక్వైర్స్ డిసైన్మెంట్ అబౌట్ ద స్పిరిచువల్ క్లైమేట్. కాబట్టి వెలుగులో జీవించడం అంటే ఆధ్యాత్మిక కాలపరమైనటువంటి అవగాహన అవసరం పిల్లలు. వి నీడ్ ద డిజైన్మెంట్ ఏది యొక్క సమయములను గుర్తించటము, ఎటువంటి భయంకరమైనటువంటి మరి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం పిల్లలు. యుద్ధ వాతావరణం, ఎన్నో న్యాచురల్ కలామిటీస్, సడన్ డెత్స్, ఎన్నో పిల్లలు. ఈ మధ్యనే మరి మనము కోవిడ్ అనేటువంటి చూసి మహమ్మారి ఏ రీతిగా అనేక మందిని మరి స్వర్గస్థం చేసి ఉంటున్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితులను మనము అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటున్నది. అందుకే పాల్ అర్జెస్ బిలీవర్స్ టు రిమైన్ అలర్ట్ అండ్ సోబర్ మైండెడ్. కాబట్టి విశ్వాసులను ప్రియులారా మరి విశ్రమించకుండా మెలకువగా ఉండి మరి ఎంతో మరి సిద్ధపాటుతనంతో ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనంలో చూస్తే, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. వాచ్ therefore, for ye know not what hour your Lord doth come. కాబట్టి ఏ సమయంలో వస్తాడు, ఏ దినమున ప్రభు వచ్చినా మీకు తెలియదు, దొంగ వలె వస్తానంటున్నాడు.
అంతలోకి రెప్పపాటున పిల్లారా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ గోయింగ్ టు హ్యాపెన్. అంతలోకి మనం ఎంతో సంతోషంగా ఉంటాం. సడన్ డెత్స్, సడన్ ఎన్నో బ్యాడ్ న్యూస్ వింటుంటాము, దుర్వార్తలు, మరి ఆకస్మిక మరణాలు, ఇట్లాంటివి అన్ని కూడా పిల్లారా. కాబట్టి వి డు నాట్ నో వెన్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ అవర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. కాబట్టి మనము మెలకువ అనేటటువంటిది చాలా అవసరమైనటువంటిది. అనేక జీవితాలు ఆ మెలకువతోటి క్రీస్తు రాకడ ఈ రోజే అన్నటువంటి ఆ యొక్క అండర్స్టాండింగ్తో పిల్లలు ప్రతి దినం కూడా మనం జీవించినప్పుడు మనం నిజంగా పిల్లలు ఎంత ఆ బుద్ధి గల కన్యకలు ఆ రీతిగా ఉన్నారు. వాళ్ళ యొక్క జీవితాలలో నూనె ఉంటున్నది. మరి అది పిల్లల మరి ప్రభు వారు వచ్చినప్పుడు దేవర్ రెడీ. వారు ఎంతగా వెలుగు చేసుకొని ఆ యొక్క దివిటీలతో వారు ప్రభువుతో వెళ్ళటం అనేటువంటి మనం చూసి ఉంటున్నాం. కానీ బుద్ధి లేని కన్యకలు వారి వాటిలో లేదు కనుక మరి వెలుగు లేదు. కాబట్టి వారు ఎంతగా పిల్లారా వారు వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేకపోతారు. కాబట్టి ఈ యొక్క సమయం ఉన్నప్పుడే ఆ యొక్క వెలుగు సంబంధాలుగా ఆ వెలుగుమయం చేయటం మనం ఎంతగా పిల్లారా ఆ ముఖ కాంతిలో క్రీస్తు యొక్క ముఖ కాంతిలో పిల్లారా ఎంతగా క్రీస్తు దగ్గరికి వస్తాం అంతగా మన యొక్క జీవితంలో వెలుగైపోతాయి, మన హృదయంలో వెలిగింపబడతాయి. మనము ఆ యొక్క వెలిగింపబడినటువంటి జీవితంతో మనము ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ దినాల్లో కావాల్సినటువంటిది ప్రార్థన మరియు బైబిల్ అధ్యాయం ద్వారా మరి మన యొక్క ఆధ్యాత్మిక అవగాహన పెంపొందించుకోవటం, కల్టివేట్ స్పిరిచువల్ ఇన్సైట్ త్రూ ప్రేయర్ అండ్ స్క్రిప్చర్. మనకు అవసరమైనటువంటి రెండు కూడా ప్రార్థన అవసరం. మరి అదే రీతిగా మరి ఈ యొక్క మరి ఆ ధ్యానము పిల్లల దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం చదవటం, ఆ ప్రార్థన ద్వారా మనం దేవునితోటి మాట్లాడుతాము, వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతుంటాడు. ఈ రెండు కూడా కమ్యూనికేషన్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, ఆ కాంప్రహెన్షన్, ఆ దేవుని గురించిన అవగాహన కావాలి అంటే ఈ రెండు కూడా జరుగుతాయి. యేసు ప్రభులో చూస్తే లేఖనం గురించి మంచి అవగాహన ఉన్నది, వాడిని మరి మరి ఇతరులకు చెప్పటం అనేటువంటి చూస్తున్నాం. అంతేకాకుండా పరలోకపు తండ్రితో మంచి సంబంధం, ఎంతగా ప్రార్థించేటటువంటి వారు పెందల కన్నెలు లెగిచి పిల్లారా మరి అనేక మరి ఆ యొక్క పెందల కన్నె వెళ్ళి పిల్లలు ఎంతగా సాలిటరీ ప్లేస్ ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడపటం, ఆ సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో పిల్లలు ఎంత జ్ఞానమును మనం పొందగలం, ఎంత ఆ పిల్లల దేవుడు మనకు తెలియజేస్తాడు. మరి తెలియనటువంటి నిగాఢ సంగతులు నాకు మొర్ర పెట్టండి, కాల్ ఆన్ టు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఐ విల్ హెల్ప్, ఐ విల్ ఆన్సర్ అంటున్నాడు. మనకు అవసరతలు ఉన్నప్పుడు కష్టకాలంలో వి నీడ్ టు లుక్ టు హిమ్. అంతేకాకుండా మనం తెలియనటువంటి వాటి కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు హీ విల్ టెల్ అస్ అన్స్పీకబుల్, అనేక తెలియనటువంటి అనేక నిగాఢ సంగతులు హీ విల్ టెల్ అస్, రివీల్ సో మెనీ ట్రూత్స్. ఫోర్ టెల్లింగ్ అండ్ ఫోర్త్ టెల్లింగ్, మరి రాబోయేటటువంటి వార్నింగ్స్, ఎందుక భవిష్యత్తును గురించినటువంటి అనేకమైనటువంటి వాటి గురించి మనల్ని మనం చక్కదిద్దుకోవటానికి మన కుటుంబంలో కావలసినటువంటి శ్రేయస్సు. మరి నోవాకు చెప్పాడు, ఒక ఓడను రక్షణ నామను మరి కట్టుకోమని చెప్పి జలప్రలయం రాకపోతుంది. దానికి ఎంతగా ప్రియులాడ నోవాహు కృపనందినటువంటి వాడు అంటున్నాడు. ఎంతగా తన యొక్క కుటుంబం కొరకు దేవుడు చెప్పినటువంటి రీతిగా ఆ యొక్క మరి ఓడను నిర్మించి ఉంటున్నాడు. వారి యొక్క కుటుంబం అంతా కూడా దాంట్లో ఎంతో సురక్షితంగా క్షేమంగా భద్రముగా ఉండి ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ అయితే పిల్లలు ఎంతగా తినచ్చు త్రాగొచ్చు కేర్లెస్గా ఉన్నటువంటి వారందరూ కూడా జలప్రలయంలో కొట్టుకుపోయి ఉంటున్నారు. కానీ మరి నోవా వారి యొక్క కుటుంబం అందరూ కూడా సురక్షితం. కాబట్టి పిల్లలు ఈ దినాల్లో మనం కూడా మరి నోవాహు దినముల్లో జరిగినట్లే మనుషు కుమారు దినములు కూడా జరుగును అని చెప్పి ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కాబట్టి మనం చేయవలసిందల్లా మన యొక్క కుటుంబం కొరకు ప్రార్థించాలా. మనం ఎంతగా పిల్లారా మన కొరకు ఎంత ప్రార్థించాలా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తం తెలుసుకుంటాం. ఆ యొక్క ఆత్మికంగా ఆత్మీయ సత్యములు ఎన్ని తెలియజేస్తారు పిల్లలు. దేవుని యొక్క వాక్యం ఎంతగా డిగ్ చేస్తే ఎంత లోతైనటువంటి మర్మాలు పిల్లలు. ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క పదం పిల్లలు, ఒక్కొక్క చాప్టర్ ఎంత సత్యాలు మనకు బోధిస్తుంటుంది. ప్రపంచం అంతటా ఈనాడు ఎంతో మంది సమర్పించుకొని పిల్లలు
ఈ యొక్క మరి ప్రార్థన, ఈ యొక్క దేవుడి యొక్క వాక్యం ధ్యానం చేస్తూ మరి ఆధ్యాత్మికంగా మనకు కావలసినటువంటి అది పిల్లల ఈ యొక్క లోకపరమైనటువంటి వాటిట్లో డబ్బులు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అన్నటువంటి ఆ యొక్క దృక్పథంతో ఉంటున్నారు. కానీ అవసరమైంది ఒక్కటే, మరియా యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బోధ వినుచుండెను. మార్త అయితే అనేక విషయాల గురించి విచారముగా ఉన్నదని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెబుతున్నది. మరి అవసరమైనటువంటి మనం తెలుసుకోవాలి. మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు మీకు సమస్తం దొరుకునని ప్రభు చెబుతుంది. సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ హిస్ రైచియస్నెస్. కాబట్టి ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యం, హిజ్ కింగ్డమ్ అండ్ హిజ్ రైచియస్నెస్. కాబట్టి అవి మనము దానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రభు మనల్ని మరి మరి అనేక ప్రాంతాలకు, కొత్త ప్రాంతాలకు పంపిస్తూ ఉంటున్నాడు. మేము సంపూర్ణంగా విద్యాలయమైనప్పుడు పిల్లలు 2005లో చైనా దేశంలో పంపించి ఉంటున్నాడు. అక్కడ మరి 10 సంవత్సరాలు ఉన్న తర్వాత మరి తర్వాత 2014లో మరి హాంకాంగ్కి వెళ్ళటం అనేటువంటి జరిగింది. ఇప్పుడు మరి సైపాన్ అనేటువంటి ప్రదేశం అమెరికాలో ఉంటుంది. అమెరికా కంట్రోల్లో, ఆ టెరిటరీలో మరి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పిల్లలారా చమారా ఆ ట్రైబ్స్ మధ్య మరి అక్కడ పరిచర్యలు చేయటానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఎంతో గొప్ప భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మన యొక్క జీవితాలను మరి మన యొక్క జీవితాలను ఆయన చేతిలో పెట్టి మనము విధేయులమైనప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడు. మన యొక్క ప్రతి అవసరత కూడా ఆయనకు తెలుసు. సమస్తము దొరుకును. అండ్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ. ప్రియులారా, మా యొక్క కుటుంబంలో ఎన్ని పిల్లల ఎప్పుడు ఏది అవసరమో పిల్లల యొక్క మరి స్టడీస్ విషయంలో అయితే, వివాహాల విషయంలో అయితే, అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ మరి ఎక్కువ కాదు తక్కువ కాదు, కానీ ఎప్పుడు ఏది అవసరమో అది మరి దేవుడు మాకు సహాయం చేస్తూ నడిపిస్తున్నాడు. ఆ రీతిగా మరి మనకు గృహం కావాలన్నటువంటిది కూడా ఆయనకు తెలుసు. హాంకాంగ్లో మేము ఎంతో ప్రార్థన చేసాం, ప్రభువా మాకు ఒక గృహం దయచేయనప్పుడు ఆ దేవుడు మాకు ఎంతో ఆశ్చర్య రీతిగా మరి అనుకూలంలో మరి మాకున్నటువంటి వనరులలో ఆ యొక్క రిసోర్సెస్లో ఉన్నటువంటి దాంట్లో దేవుడు మాకు ఒక మంచి గృహం అక్కడ ఉండటానికి అనుగ్రహించింది. కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. హాంకాంగ్ మరి ఎంతో ఎక్స్పెన్సివ్ సిటీ అయిన సరే అక్కడ కూడా దేవుడు మాకు మరి ఒక మంచి గృహం అనుగ్రహించుంటున్నాడు. కాబట్టి దేవుడికి అసాధ్యమైనటువంటిది లేదు. అడుగుడి మీకు ఇవ్వబడి అని ఉంటుంది. కాబట్టి ప్రార్థన అంటే ఏమి లేదు, కానీ ఇట్ ఈస్ జస్ట్ ఆస్కింగ్ గాడ్. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు పిల్లలు దేవుడు ఎంతగా మనకు సహాయం చేస్తాడు. మరి ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి మూడవదిగా లివింగ్ అవుట్ ద లైట్. కాబట్టి ఆ యొక్క వెలుగులో మనం జీవించటం పిల్లలు, అవర్ లైఫ్ షుడ్ పాజిటివ్లీ ఇన్ఫ్లుయెన్స్ దోస్ అరౌండ్ us. వెలుగుగా మనం ఉంటున్నప్పుడు పిల్లలు ఎంతో చీకటికి వెలుగుకి ఏమిటి పోతు పిల్లలు, వెలుగు సంబంధులుగా ఎంత ప్రత్యేకత, ఎంత పరిశుద్ధత, ఎంత పిల్లల పరలోకం దృష్టితో మనం ఉంటాము. కాబట్టి ఈ యొక్క మన యొక్క లైఫ్ స్టైల్లో ఈ యొక్క వెలుగు యేసుప్రభు యొక్క జీవితం ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఎంత అధికారంతో, ఎంత శక్తివంతంతో, ఎంత పరిపూర్ణతోటి ప్రభు సాతాను కూడా ఎంతగా శోధించినప్పటికి కూడా హీ వాజ్ వెరీ స్ట్రాంగ్, హీ వాజ్ వెరీ డిటర్మిన్డ్. అండ్ ఎంతగా ప్రియులారా మనము క్రైస్తులు మనం ఆ యొక్క మార్గంలో మనం కూడా వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి ఇక్కడ పాల్ ఎంఫసైజెస్ ఎంకరేజ్మెంట్ ఇన్ మ్యూచువల్ సపోర్ట్ అండ్ లవ్. కాబట్టి పిల్లలు ఒక సహవాసంలో, ఒక కుటుంబంలో, ఒక మరి సమాజంలో పిల్లలు ఇట్స్ మ్యూచువల్ సపోర్ట్, మ్యూచువల్ షేరింగ్, మ్యూచువల్ గివింగ్. కాబట్టి ఆ యొక్క లవ్ పిల్లలు అందరూ మరి ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, ఆ ప్రేమను, ఆ యొక్క కరుణను, జాలిని మరి పంచుకోవటం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. కాబట్టి పిల్లలు ఇక్కడ neither do men light a candle and put it under a bushel, but on a candlestick, and it giveth light unto all that are in the house. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. Let your light shine before men,
that they may see your good works and glorify your Father which is in heaven. కాబట్టి ఆ విశ్వాసులుగా మరి దేవుని యొక్క సంబంధులుగా దేవుడు చెప్తున్నాడు, లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మెన్, మనుషుల ముందు మీ యొక్క వెలుగును ప్రకాశింపజేయుడి అని చెప్పి అంటున్నారు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, ఎందుకంటే మనం ఆ యొక్క మంచం కింద కొంచెం కింద అది దాచిపెట్టుకోవటానికి కాదు. God has enlightened us so that we can enlighten so many other people. కాబట్టి పిల్లలు అది ఇంట్లో నుండి వారికి అందరికీ వెలుగించుటకు, అలాగనే మనం ఉన్నటువంటి సమాజంలో వారికి అందరికి కూడా వెలుగు రావాలి అంటే మన యొక్క వెలుగును ప్రకాశింపజేయాలి. మన యొక్క అది ఎట్లాగండి, అది సత్క్రియల ద్వారా, త్రూ అవర్ గుడ్ డీడ్స్, మంచి కార్యముల ద్వారా అనేక మంది దినాల్లో మరి పాస్టర్లు అయితే ఏమండి మరి ఆత్మీయంగా ఉపయోగపడేటువంటి ఈ బుక్స్ కోసం కానివ్వండి, మరి అనేక రీతులుగా మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు మరి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటారు. కాబట్టి మన యొక్క మంచి తరం ద్వారా, మంచి క్రియల ద్వారా మనం కూడా వీ నీడ్ టు హెల్ప్ అదర్స్, వీ నీడ్ టు గైడ్ దెమ్, వీ నీడ్ టు సపోర్ట్ దెమ్. కాబట్టి that is what God is expecting us. Let your light shine before others. కాబట్టి ఈ యొక్క కమ్యూనిటీ సర్వీస్, ఎంగేజ్ ఇన్ కమ్యూనిటీ సర్వీస్ అండ్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్. కాబట్టి సమాజ సేవ మరియు దయతో కూడినటువంటి కార్యములతోటి మనము ఈ లోకంలో మరి మన యొక్క శేష జీవితాన్ని జీవితం అనేక రీతిలుగా దేవుడు మనల్ని నడిపించినటువంటి రీతిలో, దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తితోటి, విశ్వాసంతో, ఆ త్యాగంతో పిల్లరా మరి గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు డూ సంథింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ దిస్ సొసైటీ. ఎంతోమంది పిల్లలు ఆర్ఫన్ పిల్లలు అంటున్నారు, మరి అనాథలుగా ఉండిపోయినటువంటి వారు మరి ఈ మధ్య మేము ఒక ప్రాంతంలో చూసి ఉంటున్నాము. అక్కడ మరి వారు గొప్ప పరిచర్య చేస్తున్నారు. మరి ఆ యొక్క డౌన్ ట్రాడన్, ఆ పేదల మధ్య సేవ చేయటం అనేటటువంటిది we see so many మరి అండర్ ప్రివిలేజ్డ్, లేకపోతే అనాథలుగా ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వారిని ఉంటున్నాము. కాబట్టి ప్రియులారా అటువంటి వారి కొరకు మనము ప్రార్థించవలసినటువంటి వారు వింటున్నాము. కాబట్టి అటువంటి వాటిలో దేవుడు మనం చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. కాబట్టి లెట్స్ ఎంబ్రేస్ అవర్ ఐడెంటిటీ. మనము క్రీస్తు యొక్క రాయబారులము, క్రీస్తు యొక్క వెలుగు సంబంధాలు అని చెప్పి తెలుసుకుందాం. గెయిన్ ఇన్సైట్. కాబట్టి దేవుడి నుంచి పిల్లలు దేవుని చిత్తం ఏంటో, వాట్ ఈస్ హిస్ పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్, హిస్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్స్, మరి ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క మరి ప్రాజెక్ట్స్ ఏంటియో తెలుసుకొని వాటిలో మరి అవగాహన పొందటం కూడా చేసి మరి వీ నీడ్ టు ఇంపాక్ట్ అదర్స్, ప్రభావితం చేయటం పిల్లలు. ఈ వెలుగును ప్రత్యేకించబడినటువంటి జీవితంతో, మాటల ద్వారా, క్రియల ద్వారా, చేతల ద్వారా లెట్స్ గ్లోరిఫై గాడ్. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, సజీవుడైనటువంటి దేవా, మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మీరు సెలవు ఇచ్చి ఉంటున్నారు తండ్రి. తండ్రి మరి ప్రభు వెలుగు సంబంధాలుగా ఉంటూ ప్రభు ఆ యొక్క మరి తండ్రి రాకడ కొరకు ఎదురు చూస్తూ మరి తండ్రి యొక్క వెలుగును తండ్రి అనేకులకు ప్రకాశింపజేయాలని ఆశిస్తున్నారు. ఆ రీతిగా చేయండి. వినిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, దీవించండి, కాపాడండి, కరుణించండి, కృప చూపించమని వేడుకుంటున్నాం. వారు ఉన్నటువంటి స్థలములలో ప్రభు అదే ఒక మిషన్ ఫీల్డ్ అని తెలుసుకొని వారు మరి తండ్రి మిషనరీస్గా తండ్రి మరి అనేక మంది మరి ప్రభు ఈ యొక్క దేశానికి వచ్చి సేవలు చేసి ఉంటారు. అనేక దేశాలకు, దేశంలో కాని దేశములకు, ఖండములు కాని ఖండములకు వెళ్ళి ప్రభు మీ కొరకు తండ్రి రాయబారులుగా ప్రభు తండ్రి మీ యొక్క రాజ్య వ్యాప్తిలో ఉంటున్నారు. హడ్సన్ టైలర్, విలియం కేరీ, జాన్ వెస్లీ, డేవిడ్ బ్రైనార్డ్, అటువంటి వారు ప్రభు తండ్రి ఎంత గొప్ప సేవ చేసి ఉంటున్నారు. ఏదైనా తండ్రి అటువంటి సమర్పణ త్యాగంతో ఉన్నటువంటి వారి కొరకు చూస్తున్నారు. మీరు సహాయం చేయండి. నిలిచిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు దర్శించండి. ఆ కుటుంబంలో సమాధానం దయచేయండి. ఎంతమంది అస్వస్థ గురైంటారు యేసు నామంలో ప్రభు రైట్ నౌ టచ్ దెమ్ ఫాదర్. తల నుంచి అరకాలు వరకు కూడా ప్రభు తండ్రి మీ స్వస్థత దయచేయండి తండ్రి. ప్రవేంతంది భయము, ఆందోళన, కలవరలతో ఉంటున్నారు. భవిష్యత్తు గురించినటువంటి ఆందోళనలతోటి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని కూడా మీరు దర్శించండి ప్రభు. గొప్ప నాయన వారికి అవసరమైనటువంటి జీవిత భాగస్వామ్యులను తండ్రి, సాటి అయినటువంటి వారు, యోగ్యులను, జ్ఞానవంతులను, దీనులను తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు.
ఏదైనా దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునా మీకు అందరు కూడా వందనాలండి. వాక్యం ద్వారా మీరు వెలిగింపబడితే, ఆశీర్వదింపబడితే యొక్క లింక్ను మరి కొత్త వారికి మరి షేర్ చేసి వారిని కూడా మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయట్లో మీరందరూ కూడా సహకరించవలసిన కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.